ఈ రోజు నుంచి మనం యాక్టింగ్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. అసలు యాక్టింగ్ అంటే ఏంటి? మరి అందరూ యాక్టింగ్ చేస్తుంటారు. ఈ రోజుల్లో మనకి కొన్ని వందల మంది నటీనటులు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అందరి నటనలో కొంతమంది నటన మాత్రమే ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఎందువల్ల జరుగుతుంది? అసలు యాక్టింగ్ అందరూ చేయొచ్చా? కొంతమందే చేయాలా? కొంతమందిని చూస్తే పుట్టుకతోటే నటులు అని అంటూ ఉంటారు. కొంతమందికి నేర్చుకుంటే వస్తుంది అంటూ ఉంటారు. మనకి మహా నటులు అయితే ఉన్నారు. ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ కానీ, కమల్ హాసన్ కానీ, ఈ మధ్యనే సునీల్ యాక్టింగ్ కూడా బాగా వస్తున్నది. అయితే అసలు ఈ యాక్టింగ్ అనే పదానికి అర్థం ఏంటి అని మనం ఆలోచించుకుంటే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నటులే. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు మనం ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో విషయాలు వాళ్ళతో చర్చిస్తూ ఉంటాం. వాళ్ళ ద్వారా మనకి కావాల్సిన పనులు మనం నెరవేర్చుకోవాలి అంటే మనకి తెలియకుండానే యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. అది ఆంగికాభినయం కానీ, వాచికాభినయం కానీ, ఆహార్యాభినయం కానీ, సాత్వికాభినయం కానీ, ఏదో ఒక అభినయంతో మనకి తెలియకుండానే మనం ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం యాక్టింగ్ చేస్తూ ఉంటాం. అందుకే చాలామంది అరే నువ్వు పెద్ద యాక్టర్ రా అంటూ ఉంటారు. అసలు యాక్టింగ్ అంటే ఏంటి అంటే, యాక్టింగ్ అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేయడమా, లేదంటే డైరెక్టర్ చెప్పినట్టు మనం చేసేయడమా, లేదంటే ఒక నటుల్ని చూసి మనం వాళ్ళని అనుకరించి అదే విధంగా చేయడమా? ఇవేమీ కాదండి. యాక్టింగ్ అంటే ఇమాజినేషన్ ప్లస్ ఇమిటేషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్టింగ్. చాలామంది చాలా నిర్వచనాలు ఇచ్చారు ఈ యాక్టింగ్ గురించి. అయితే నాకు బాగా నచ్చిన నిర్వచనం ఇమాజినేషన్ ప్లస్ ఇమిటేషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్టింగ్. ఇమాజినేషన్, మనం ఒక ఆడిషన్కి వెళ్ళి అక్కడ ఆడిషన్లో మనల్ని మీరు ఒక పాత్ర అంటే మీకు ఒక పాత్ర ఇస్తున్నాము. మీరు సపోజ్ ఒక పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకోండి, మీరైతే ఎలా చేస్తారు అనేసి వాళ్ళు మనల్ని అడుగుతారు. అప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఇమాజినేషన్లోకి వెళ్ళాలి. ఇమాజినేషన్ అంటే అంతకుముందు మనం అచూవిచ అనే సూత్రం ఒకటి ఉన్నదండి. అనుకరించింది కానీ, అనుభవించింది కానీ, చూసింది కానీ, చదివింది కానీ, ఈ నాలుగింట్లో ఏదో ఒకటి మనం గుర్తుకు తెచ్చుకొని దాన్ని మనకి ఆపాదించుకొని అది మనం చేయాలి. దీన్నే మనం ఇఫ్ అనేసి అంటారు. ఇఫ్ అంటే అయితే, ఒకవేళ నువ్వే ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినట్టయితే, ఒకవేళ నువ్వే డాక్టర్ అయినట్టయితే, నువ్వే జడ్జి అయినట్టయితే, నువ్వే పోలీస్ అయినట్టయితే, ఇలా మనం ఆలోచించుకోవాలి. డైరెక్టర్ చెప్పంగానే ఇఫ్ నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే ఏం చేస్తాను అని మనం ముందు ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత ఇమాజినేషన్లోకి వెళ్ళాలి. ఇమాజినేషన్ అంటే ఇంతకు ముందు మనం రోడ్డు మీద చాలాసార్లు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనకి కనిపించినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏ విధంగా అయితే స్టాపు, ఇన్ను, గో గో, స్టాప్ స్టాప్ అని ఎలా చెప్తూ ఉంటాడో, అతను జనాల మీద ఎలా అరుస్తూ ఉంటాడో, ఇవన్నీ కూడా మనం ఊహించుకోవాలి. అంటే అది మనం కళ్ళు మూసుకొని అది ఊహించుకుని దాన్ని మనం ఆపాదించుకుని అతనిలా చేయకూడదండి, అతని ప్లేస్లో నువ్వుంటే ఎలా చేస్తావు అన్నది చేసి చూపించాలి. అతనిలా నువ్వు చేసేసినట్టయితే అది ముద్రణ నటన అవుతుంది, అనుకరణ అవుతుంది. అలా చేయకూడదు. నువ్వైతే మనమైతే ఎలా చేస్తాం అని ఆలోచించుకుని అలా చేయాలండి. దాన్ని యాక్టింగ్ అంటారు. అందుకే యాక్టింగ్ అంటే ఇమాజినేషన్ ప్లస్ ఇమిటేషన్ ఈజ్ ఈక్వల్ టు యాక్టింగ్ అనేసి నా దృష్టిలో నేను నమ్మిన సిద్ధాంతం అండి. మరి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా యాక్టింగ్కి నిర్వచనం మీరేమనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తెలుసుకుంటాను, చాలా సంతోషిస్తాను. అయితే మనకి వచ్చే క్లాస్లో అభినయాల గురించి చెప్పుకుంటాం. అభినయాలు మనకి 4 ఉన్నాయండి. ఆంగికాభినయం, వాచకాభినయం, సాత్వికాభినయం, ఆహార్యాభినయం. ఈ 4 అభినయాల గురించి రేపటి క్లాసులో మనం తెలుసుకుందాం.